హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మా బాబు బర్త్డే అనమాట. నేను నా వైఫ్ మా బాబు రెడీ అయింది, అందుకే మంచిగా ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలో. మా బాబుకి అయితే ఈ కాస్ట్యూమ్ తీసుకున్నాం అనమాట. చాలా బాగుంది కదా. మా వైఫ్ శారీ కూడా చాలా బాగుంది. మా దేవుడు మా పట్ల చేసిన మంచి కార్యాలను బట్టి, అంటే హెల్త్ ఇష్యూస్ బాబుకు చాలా ఉంటుండే, వాటి నుంచి దేవుడు కాపాడినందుకు సాక్ష్యం టెస్ట్ మనీ పంచుకుంటున్నాం అనమాట. మొత్తానికైతే ఇలా హ్యాపీగా జరిగింది. అండ్ కేక్ ఇది అనమాట. మా ఫంక్షన్కి వచ్చి బ్లెస్సింగ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు అనమాట. ఈ సందర్భంలో నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను అనమాట. ఎవరు అంటే, ముందు భగవంతుడికి థ్యాంక్స్ చెప్పాలి ఇంత మంచి కుటుంబాన్ని ఇచ్చినందుకు. అండ్ మా మదర్ అండ్ ఫాదర్కి చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, నన్ను చాలా బాగా చూసుకుంటున్నందుకు. మా అత్తయ్య మామయ్యకి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. మంచి అమ్మాయిని కని పెంచి మంచి విద్యాబుద్ధులు చెప్పి నాకు ఇచ్చినందుకు. ఇంకా బాగా థ్యాంక్స్ చెప్పాలి అంటే నా వైఫ్కి అనమాట. ఐ లవ్ యూ రా మౌని, నువ్వు వచ్చిన తర్వాత నా లైఫ్ చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా సంతోషంగా ఉన్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. నీ వల్లే నేను తండ్రిని అయ్యాను అనమాట. సో నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే కన్సీవ్ అయిన కాడ నుంచి డెలివరీ వరకు ఎన్ని ఇంజెక్షన్స్, ఎన్ని మెడిసిన్స్. సో తనకి సి సెక్షన్ అయిందనమాట, ఆపరేషన్ కూడా. చాలా కష్టపడి నాకు ఒక కొడుకునిచ్చిందనమాట. ఏమిచ్చినా తన రుణం అయితే నేను తీర్చుకోలేను. సో ప్రేమించటం మాత్రమే చేయగలను. ఐ లవ్ యూ సో మచ్ రా. ఎందుకంటే నేనేం చెప్పలేను నీకు. ఎప్పుడు నీ లవ్, నీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. నా లవ్ అండ్ సపోర్ట్ కూడా నీకు ఉంటుంది. సో మన ఇద్దరి ప్రేమతో కలిగిన మన బాబుని చాలా సంతోషంగా హ్యాపీగా చూసుకోవాలని నేను కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా నేనేం చెప్పలేను. సో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. మా కుటుంబం తరపున అన్నయ్య వాళ్ళకి కానీ, అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. చాలా రోజుల ముందే చెప్పాము లీవ్స్ ఉండవేమో అని. అన్నయ్య కూడా వచ్చాడనమాట. అన్నదమ్ములు చూడండి ఎంత చక్కగా ఉన్నారో. నిజంగా భగవంతుడి దీవెనలు, మీ అందరి ప్రేమ అభిమానాలు ఎప్పుడు మా మీద ఇలానే ఉండి మేము అంచెలంచెలుగా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ అందరు కూడా మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళకి షేర్ చేయండి అనమాట. మా రవన్నయ్య ఇంకా తను కొన్ని స్టిల్స్ దిగామన్నమాట. సో మొత్తానికైతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా జరిగింది ఈవెంట్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మా అమ్మమ్మ గారికి బాగాలేదు కాబట్టి ఆవిడతో కూడా ఒక ఫోటో దిగామన్నమాట. అండ్ టిల్ దెన్ బాయ్.